సరే సీతారాం కంక్లూడ్ చేయండి సార్, పరిస్థితి. కంక్లూడ్ చేయండి. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది. అన్ని రాష్ట్రాలు సమానంగా చూడే పరిస్థితి ఉంటుంది. విమర్శ కోసం విమర్శ చేస్తే బడ్జెట్ లో తెలంగాణ పేరు లేదు, ఆంధ్రప్రదేశ్ పేరుంది, బీహార్ పేరుంది అనేటువంటిది వాటికి రెండింటికి ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేక సడలింపులు, ప్రత్యేక సహాయం అనేటువంటిది ఉంటే ఉండవచ్చు. మనకు రావాల్సిన 35,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టు ఇలా శాంక్షన్ ఉన్నాయి తెలంగాణలో. ఈ సంవత్సరం 5,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగినటువంటిది. చాలా సందర్భాల లోపల ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి రికమెండేషన్స్ నే ఈ ఆర్థిక వనరులు పంపిణీ అనేది జరుగుతుంది తప్ప ఏదో నిర్మలా సీతారామన్ ఇష్టం ఉంటే ఇస్తుంది లేకపోతే అనేటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శ చేసేటువంటిది కేసీఆర్ అలవాటైంది. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు దాన్ని ఫాలో చేస్తున్నారు. రైట్. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాన్ని మీరు ఏకీపిస్తారా? వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు నేను ముందే చెప్పిన వెంకటరెడ్డి గారికి, నేను ముగ్గురు అమ్మల ముచ్చటైన తెలంగాణ అని చెప్పిన. కాబట్టి నాకు భారతీయ జనతా పార్టీ పాలసీ మీద వాళ్ళు సపోర్ట్ చేసిన దాని మీద వెంకటరెడ్డి గారి కంటే నాకే భారతీయ జనతా పార్టీ లేకపోతే అనుభవ సంఘాలతో ఎక్కువ సంబంధం. నేను బారిన కాంగ్రెస్ ఏం కాదు. నేను ఏబీపీలో పనిచేసిన, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, ఇప్పుడు కూడా గర్వంగానే చెప్పుకుంటాను. భారతీయ జనతా పార్టీలో నేను పనిచేయలే, పార్టీ పరంగా నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని. ఫస్ట్ టైం నేను కాంగ్రెస్ లో చేరాను. నేను కేసీఆర్ తోటి టీఆర్ఎస్ లో కూడా పనిచేయలేదు. నేను తెలంగాణ ఉద్యోగ బిడ్డగా వారితో కలిసి నేను జేఏసీలో పనిచేసిన. సో కాబట్టి నేను సత్యమనే చెప్పదలుచుకున్నా. సో సుష్మా స్వరాజ్ గారు లేకుండా ఇవాళ తెలంగాణ రాకపోయేది. ఆయన సుష్మా స్వరాజ్ గారి యొక్క లీడింగ్, ఒక పక్కన అద్వానీ గారు వ్యతిరేకించిన హైదరాబాద్కి వచ్చి ఆయన వరంగల్లో అదే మన తెలంగాణలో రాష్ట్ర రాజధాని తెలంగాణ కాబట్టి తెలంగాణ అక్కర్లేదని చెప్పిపోయింది అద్వానీ గారు. ఆ స్థితిలో సుష్మా స్వరాజ్ గారు ఇనిషియేట్ తీసుకొని ఇక తెలంగాణ బిడ్డల బలిదానాన్ని గుర్తించి వారు సోనియా గాంధీ గారికి సహకరించినారు, బిల్ పాస్ అవ్వడం. కాబట్టి ఆ విషయాన్ని నేను ముందే చెప్తున్నా. అటు కొట్లాడిన వాళ్ళ కేసీఆర్ తో సహా, మాతో సహా, ఇటు ఇచ్చే దాంట్లో సహకరించిన బీజేపీతో సహా మిగతా పార్టీలతో అందరినీ గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది, తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద ఉంది అని నేను భావిస్తున్నాను. అది నా కన్క్లూజన్. ఇక మిగతా అంశాలకు విషయానికి వచ్చిందంటే వ్యక్తిగత, ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా అన్నారండి. మోడీ గారు తల్లిని తీసినారనేటువంటి మాట చాలా స్పష్టంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా అన్నారు. సో అది చాలా స్పష్టంగా అన్నారు. అంటే ఆయనకు ఒక ఇనారెంట్ ఎక్కడో, ఆయనకు వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఎంపీ అట్ దట్ టైమ్, ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దట్ పీరియడ్. కాబట్టి ఒకవేళ మోడీ నిజంగానే ఇంపార్టెంట్ ఇప్పుడున్న రోడ్లో ఉంటే తెలంగాణ ఇయ్యకపోయేటోడు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. అది ఆయన రాంగ్, ఆయన రైట్, ఆయనకున్నటువంటి ఆలోచన. నాకు వచ్చిన కంక్లూజన్ తెలంగాణ బిడ్డలుగా మేము పడ్డ బాధ మీరు కూడా పడ్డారు కదా, వెంకటరెడ్డి గారు మాతో పాటు చిన్నపిల్లలైనటువంటి వివేకానందులు కూడా పడ్డారు కదా. కాబట్టి తెలంగాణ ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ నేనేం తప్పు పట్టడం లేదు. మోడీ గారి యొక్క వ్యవహార శైలిలో తప్పనిసరిగా కొంత అనుమానాలు ఉన్నాయి. అది వాళ్ళు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అవి ఏవేవి ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పినా, మళ్ళా దోరాయించాల్సిన అక్కర్లేదు. భవిష్యత్తు సంబంధించి అనలిస్ట్ గారు చెప్పినట్టుగా లెట్ us confine to this ఎయిర్పోర్ట్. వెంకరెడ్డి గారు చెప్పకనే అనకుండానే అంటున్నారు. ఆయన ఎయిర్పోర్ట్ అక్కర్లేదన్నట్టుగా ధ్వనిస్తున్నారు మాట. 2.5 గంటలలో మనం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడికి చేరొచ్చు, అక్కడికి చేరొచ్చు అని అంటే రోడ్డు ప్రయాణం చేరొచ్చు అనేది మాకు కూడా తెలుసా. రోడ్డు బాగానే అయినాయి, మంచిగానే వస్తున్నాం. రాజీవ్ రాజార్ అయింది, ఇటు వరంగల్ రాజార్ అయింది. అంత మాత్రాన ఎయిర్పోర్ట్ రావద్దు, ఎయిర్పోర్ట్ రించి చెప్పాను. నేను గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్న మిత్రమా, సూరత్ వడోదర అహ్మదాబాద్ 3 నగరాల డిస్టెన్స్ ఎంతో తీసుకోండి. కానీ 3 దిక్కులో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే గుజరాత్కి ఒక న్యాయము, తెలంగాణకు ఒక న్యాయమా? మరి ఆ విషయాన్ని ఒకసారి వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ మిగతా పెద్దలు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటే తెలంగాణ బిడ్డగా పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధిలో అది గత సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 5 ఎయిర్పోర్ట్లన్నా, ఇప్పుడు మా సీఎంగా ఉన్నటువంటి మన
రేవంత్ రెడ్డి గారు 5 అన్నా కూడా వాటికి తెలంగాణ